నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తుల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్కచోటికే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబై తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన 200 IED బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తుల్లో తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి కీలక ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్లోనూ విధ్వంసం సృష్టించాలని వ్యూహాన్ని రచించారు. జనవరి నుంచే ఈ కుట్రకు ప్రణాళికలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కుట్ర వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడుల కోసం పనిచేస్తున్న వైద్యుల టెర్రర్ మాడ్యూల్ గుట్టును అధికారులు రట్టు చేస్తున్నారు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో కేంద్ర ఏజెన్సీలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఈ కుట్ర తీవ్రతకు అడ్డం పడుతుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ అయిన NIA చేపట్టింది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన 40 ఫోరెన్సిక్ నమూనాల్లో అమోనియం నైట్రేట్ ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. దర్యాప్తు పురోగతిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం NIA డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్తో ఉన్నత స్థాయి సమావేశం కానున్నారు. ఈ ఉగ్రముఠా సభ్యులు టర్కీలో జైషే హ్యాండ్లర్లతో సమావేశమై కుట్రకు తుది రూపు ఇచ్చినట్లు కూడా దర్యాప్తుల్లో తేలింది. వాస్తవానికి దీపావళి పండుగ సమయంలోనే జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది విఫలం అయింది. జై హింద్.